ఈ వ్రతం ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ మాసంలో చేయాలి, ఎప్పుడు ఏ విధంగా దీన్ని అనుసరించాలనేది ఒకటి. అమ్మ నిశ్శబ్దವಾಗಿ ಇರುವಾಗ ದಯವಿಟ್ಟು ಅಕ್ವರೇ ಹೇಳ್ರಿ ಗಟ್ಟಿಗೆ ಒಂದೇ ಸಾರಿ ಅಲ್ಲಿ ಶ್ರೀರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ. అత ప్రథమాధ్యాయః ప్రారంభం. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నారు. సుతాముని చూచి అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలితములు సిద్ధించునో అట్టి దానిని తెలుపమని మహామునులు సూతుల వారిని కోరిరి. అందులో సుతాముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు మహావిష్ణువు ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయమును మీకు చక్కగా తెలుపుచున్నాను, శ్రద్ధగా వినమని ఇట్లు చెప్పుచుండెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకములకు వచ్చెను. నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి కష్టములు ఎట్లా తొలగును అని ఆలోచించుతూ విష్ణులోకమును బయలుదేరను. నారద మహాముని విష్ణులోకములో చతుర్భుజుడమై తెల్లని శరీరఛాయ కలవాడును, శంఖము చక్రము మొదలగు అలంకారము కలవాడు నాకు శ్రీహరిని చూసి ప్రార్థించినట. మనస్సుతో ఊహించటకు గాని మరియు వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యముగా అతీతమైన రూపం గలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణమయ్య సుగుణాత్మడ అయినటువంటి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ భక్తితో నేను నమస్కరించుచున్నాను. ఆ విధముగా ఆ స్తోత్రమును విని నారద మహాముని అన్నారట, ఓ నారద మహాముని, నీ మహావిష్ణువుని చూచి, ఓ జగద్రక్షక, భూలోకంలో మానవులు నానాన్యులందరూ పుట్టుచు నానా కష్టములను అనుభవిస్తున్నారు. వారు కష్టములు ఎట్లు తొలుగును ఆది ఉపాయం తెలుపుమని ఒక ప్రార్థించినాడట నారదుల వారు మహావిష్ణువుని. అందులో శ్రీహరి ఇట్లు చెబుతున్నాడు, నారద మహాముని, నీవు లోక హితార్థమై చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతము గలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతము భక్తి శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఈ వ్రతాన్ని చక్కగా విందురో, ఆ వ్రతాన్ని ఆచరించినచో ఇహలోకమున సకల ఐశ్వర్యం పొందిన వారై పరమన మోక్షమును పొందుదురు. అది విని నారదుడు అన్నారట, ఓ దామోదరా, ఆ వ్రతమును ఆచరించడం వల్ల మీకు ప్రయోజనం ఏమున్నది? ఆ వ్రతమును ఎవరైనా ఆచరించలేను, దాని ఇదివరకు ఎవరైనా ఆచరించినారా అదంతా ఈ సవిస్తారంగా తెలుపమని ప్రార్థించినాడట. అందులో శ్రీహరితో చెబుతున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, మరియు సకల ఐశ్వర్యము కలుగజేయును, సంతానమును కలుగును, సర్వత్రం జయప్రదమగును. ఈ వ్రతమును వైశాఖ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, నిజ జ్యేష్ఠ మాసమునందు గాని, మరియు శ్రావణ మాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని, ఒక శుభదినమునందు గాని ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతమును చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టు వివాదము తప్పక జయము కలుగును అన్నాడు. చూడండి, ఇక్కడ వ్రతంలో, ఎందుకంటే తెలుగు అర్థమవుతుంటుంది అందరికీ సాధ్యమైనంత వరకు, అందుకే ఈ వ్రతాన్ని ఎప్పుడైతే ఎవరైతే ఆచరిస్తారో సకల దుఃఖములను నివారణ చేయను ఆయన చెప్పినాడు మహావిష్ణువు. ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో ఎలాంటి కష్టాలు ఉన్న వారిని నేను మన సుఖంగా ఉండేటట్టు అనుగ్రహిస్తానన్నాడు. అదేవిధంగా సకల ఐశ్వర్యములను కలుగజేయును, సంతానమును కలుగును, సర్వత్రం జయప్రదమగునన్నాడు. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, మరియు సంవత్సరానికి ఒకసారైనా ఆచరించవచ్చును. ఎవరికి శక్తానుసారం వారి వ్రతాన్ని ఆచరించవచ్చును. చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయము, ఇప్పుడు మనం వ్రతం చేసిన తర్వాత శక్తి, ఇప్పుడు బీదలు అంటే ఆ కాలంలో ఉండే బీదలు అనేది ఇప్పుడు అందరూ ధనికులే, దేవుని దగ్గర కోసం అందరూ బీదలు అవుతారు. అట్లా అయిపోయిన కాలం వివాహాలు. అందుకే ఇక్కడ మనము ప్రతి నెలకు ఆచరించవచ్చును, లేదా మాసానికి ఒకసారైనా ఆచరించవచ్చును, సంవత్సరానికి ఒకసారైనా ఆచరించవచ్చును. మనం పూజ చేసినప్పుడల్లా ఎవరైనా శక్తి ఉన్నట్లయితే ఆ పూజను ఒక 20 రూపాయలు 50 రూపాయలు తీసిపెట్టి అదే డబ్బుతో మీరు ఇంట్లో నెలకొక్కసారి మీరు కుటుంబం మాత్రమే చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా శుభాన్ని చేకూరుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి యందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమునందు కానీ, మరియు ఒక శుభ దినమునందు కానీ ఆచరించవలేను. సూర్యోదయమున పూర్వము నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని, స్నాన సందర్భం నెరవేర్చుకొని, మరియు శుచి అయి నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు, నీ అనుగ్రహం పొందుటకే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని తన మనస్సున స్వామి ధ్యానం చేసుకుని నమస్కారము చేయవలేను అన్నాడు. ఆ తరువాత సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మాష్టములను నెరవేర్చుకొని, సాయంకాలం వల్ల స్నానం ఆచరించి, రాత్రి ప్రారంభ కాలమును కూడా ఈ వ్రతమును ఆచరించవలేను. పూజస్థలమును గోమయముతో అలికి
శుద్ధి చేసి వరిపిండి మొదలు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరచి దానిపై బియ్యమును పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో గాని రాగితో గాని మరియు చివరకు ఇత్తడితో గాని మట్టితో గాని చేయవలేను. లోభత్వం చేయరాదు. యథావిధిగా అన్ని శక్తిను ఆచరించవలను. ఆ కలశమును మరలా కొత్త వస్త్రమును పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యస్వామి ప్రతిమను ఉంచవలేను. ఒక కలశము బంగారముతో గాని అర్ధ కలశము బంగారంతో గాని తుదకు పావు కలశము బంగారంతోనని చేయించి పంచామృతం అభిషేకము గావించి మంటపముగా ఉంచవలేను. ముందుగా గణపతి పూజను ఆచరించవలేను. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పార్వతీ పరమేశ్వరులను మరియు సూర్య చంద్రాదులను అష్టదిక్పాలకులను మరియు వరుణదేవుణ్ణి ఆదిదేవత ప్రత్యాది దేవతలను సైతముగా పూజ చేయవలేను అన్నాడు. ఆ విఘ్నేశ్వరుని మొదలుకొని 5 దేవతలను కూడా మంత్రాలతో సమాప్తముగా ప్రతిష్ఠించి పూజను ఆచరించవలేను. ఆ తరువాత అష్టదిక్పాలకును తూర్పు మొదలుకొని 8 దిక్కులుగా ఆ పూజను ఆచరించవలేను అన్నాడు. ఆ తర్వాత సత్యనారాయణస్వామికి కలశము మీద పూజ చేయవలేను. ఆ తర్వాత విగ్రహములను అభిషేకము గావించి స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతను చక్కగా ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కానివారు కూడా పౌరాణికం కాని వ్రతాన్ని ఆచరించవలేను. తుదకు ఏ దినమైన కూడా సాయంకాలముడి వ్రతాన్ని ఆచరించవచ్చును. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించవలేను. అరటి పండ్లు మరియు ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, అవన్నీ సేరుంబావు చొప్పున ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన జరిపించవలేను. ఆ తరువాత నైవేద్యమును జరిపించి ఆ పిమ్మడ బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులను బ్రాహ్మణులను కలిసి చక్కగా భోజనము జరిపించవలేను. సత్యనారాయణ స్వామి ప్రీతిగా మృత్యు గీతాధికములను జరిపించవలను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితాత్మను వడంబడకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది ప్రథమాధ్యాయ సంపూర్ణ. ఆ పూలు వేసి నమస్కరించారు.